నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. దీంట్లో కొన్ని కొత్త నిజాలు కూడా బయటకు వచ్చింది ఈరోజు. అయితే నిన్నటి వరకు మనం చూసాము, ఇటు గౌతు శిరీష్ని కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, మంత్రి లోకేష్ గారు వివరణ అడిగిన నేపథ్యంలో వారు వివరణ ఇచ్చారు. అయితే ఈరోజు ఇంకొక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. వీరందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఒక చోట భేటీ అయ్యారు, ఆ తర్వాతనే కార్యక్రమానికి హాజరయ్యారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని వైసీపీ ఇంకొకలాగా వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. కావాలని చెప్పి బీసీలను టీడీపీ అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని, వాళ్ళు వివరణ ఇచ్చినా కూడా వాళ్ళని హింసించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి అసలు దీంట్లో నిజాలేంటి, కార్యక్రమానికి ముందు ఏం జరిగింది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో నిన్నటి వరకు మనం చూసాము, ఈ కార్యక్రమంలో వైసీపీ వాళ్ళు పాల్గొనడం, దానికి సంబంధించి జోగి రమేష్ గారి పేరు ఒకటే వినిపించింది. సో దానికి పార్థసారథి గారు కావచ్చు, శిరీష్ గారు కావచ్చు వివరణ కూడా ఇచ్చారు. అయితే దీంట్లో ఇంకొన్ని నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన ఒక్కళ్ళే కాదు, దీంట్లో ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నారు. సో ఇంత జరుగుతుంటే అంటే పార్టీ నుంచి వేరే పార్టీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు ఏ పార్టీ అధిష్టానమైనా వివరణ కోరడం అనేది సహజం. దానిలో భాగంగానే ఇటు లోకేష్ గారు స్పందించడం, వివరణ కోవడం జరిగింది. కానీ దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. కావాలనే బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అని చెప్పి. మరి బీసీలను అనగదొక్కే ప్రయత్నం టీడీపీ చేస్తే మరి శిరీష్ గారికి అలాంటి పదవులు ఇచ్చే ఆస్కారం కూడా ఉండదు. కానీ ఈ వైసీపీ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, అలాగే అసలు దీని వెనక ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు ఈ కులం కార్డు అనేది వాళ్ళకి అవసరమైనప్పుడు తీస్తారండి. మనం చాలామంది అరెస్ట్ల విషయంలో ఇది చూసాం. మనం జోగి రమేష్ దాకా వచ్చేసరికి అక్కడ బీసీ కార్డు, లేకపోతే ఎస్సీ కార్డు బోర్గడ్డ అనేసరికి ఏదంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది పేదవాళ్ళు, కింది తరగతి వాళ్ళు, అంటే ఈ విభజించి పాలించి మనస్తత్వంతో ఈ వైసీపీ వెళ్తోంది. వాళ్ళు ఇంకా మారరు. మరి వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు మిగతా నేతలు ఏం చేస్తున్నారు వైసీపీలో? బికాజ్ రెడ్లకే కదా ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. మరి దానికి తిరగబడాలిగా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ నేతలందరూ. ఎందుకు వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు? ఇప్పుడు వైసీపీలో అసలు ఎక్కడైనా సమన్యాయం అనేది ఉందా? ఇవాళ గౌతు శిరీష్ విషయంలో వీళ్ళు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందా? చంద్రబాబు నాయుడు గారు అనే హక్కు ఎవరికైనా ఉందా? బీసీలను ఎవడనగా దొక్కాడు? గౌతు శిరీష్ కష్టపడింది కాబట్టి ఆవిడకి సముచిత స్థానం ఇచ్చారు. అదే కళ్ళకు కనిపిస్తోంది కదా. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు విషబీజాలు నాటడంలో వైసీపీ ఎప్పుడూ కూడా అందువేసిన చెయ్యి. లేకపోతే నిన్న జరిగింది ఏంటి అక్కడ? అసలు మీ జోగి రమేష్ అనేవాడిని మీరు ఫస్ట్ మాట్లాడుకోండి ఏం చేశాడని. జోగి రమేష్ ఎలా తెలుగుదేశంలోకి వద్దామా అని చూస్తున్నాడు. ఇవాళ గౌతు శిరీష్ నిన్నను వివరణ ఇచ్చారు, ఆవిడ కరెక్టే. కానీ ఈ కార్యక్రమానికి ముందు మారగాని ఇంట్లో వీళ్ళందరూ కూడా, నూజివీడు వైసీపీ నాయకుడు అతను, మారగాని అతని ఇంట్లో ఎందుకు భోజనానికి వెళ్ళారు? మారగాని నారాయణ అనుకుంటా. అతని ఇంట్లో వీళ్ళందరూ భోజనం చేశారు కదా. జోగి రమేష్ కావచ్చు, గౌతు శిరీష్ కావచ్చు, కొనకళ్ళ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి భోజనం చేశారు. చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా జనసేనకు సంబంధించి హర్ష అనేవాడు, అంతకుముందు జనసేన అంటే పవన్ కళ్యాణ్ బూతులతో తిట్టడమే కాకుండా వాళ్ళ జెండా మీద అతను యూరిన్ పోసాడు. సో అతను నిన్నను వీళ్ళతో కలిశాడు. అంటే నా మీద కేసులు ఎత్తయ్యన అతను. తర్వాత జోగి రమేష్ అతని కొడుకు ఇందులో ఉన్నాడు కదా, అగ్రిగోల్డ్ భూముల విషయం. అగ్రిగోల్డ్ భూముల్లో నా కొడుకుని బయటపడయ్యని అతను. తర్వాత నన్ను పార్టీలోకి రానివ్వాలని, ఇట్లా ఎవడికి వాడు నాటకాలు ఆడుతున్నాడు. మరి ఎందుకు గౌతు శిరీష్ అనే ఆవిడ ఆవిడ ఎరా అయ్యింది అంటే ఇంత ఆలోచించలేదా లోతుగా? అంటే ఇక్కడ తప్పు పట్టడానికి లేదు ఒక రకంగా గౌతు శిరీష్ అని. అంటే ఆవిడకి ఏదో వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే ఉద్దేశాలు ఉన్నాయని కాదు. కానీ ఒక పని చేసే ముందు ఆలోచించాలి కదా, అది మనం చెప్పేది. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం లాంగ్ రన్లో ఏం జరుగుతుంది అనే దానికి మనం అందాజాగా ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇవాళ నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను, దీని ఇంపాక్ట్ ఏముంటుంది రేపొద్దున్న, పార్టీకి ఏ రకంగా ఉంటుంది, వ్యక్తిగతంగా నాకే ఉంటుంది. ఇప్పుడు దాందే ఉందండి. మన్ని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు వేరే పార్టీ వాళ్ళు, అనుకుందాం మీరు రాజకీయ నాయకురాలు. అప్పుడు మీరు మీ అధిష్టానంతో చర్చిస్తారుగా, వెదర్ టు గో ఆర్ నాట్. వాళ్ళతోటి వాళ్ళ భోజనానికి పిలిచారు, డిన్నర్కి పిలిచారు, వెళ్ళమంటారా, చర్చించమంటారా అని ఒక పర్మిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ సీటుకి ఏం ఢోకా ఉండదు. ఒకటి ప్రోగ్రామ్ జరిగిన దానికి లోకేష్ గారు వివరణ కోరిన దాన్ని తీసి పక్కన పెడితే
మీరన్నారు జోగి రమేష్ కేసులు టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, కేసులు ఎత్తేయించుకోవడానికి ఈవిడ్ని సపోర్ట్గా తీసుకునేందుకే ఆయన ఇలా వచ్చారు అని చెప్పి ఇదొక కోణం. అయితే అసలు ఇంత జరుగుతుంటే మరి టీడీపీ పార్టీ పరంగా స్పందించింది కానీ వైసీపీ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షం వాళ్ళు కార్యక్రమం చేస్తుంటే దానికి వెళ్ళినటువంటి ఆ పార్టీ నాయకుడిని వివరణ కోరాల్సిన అవసరం వైసీపీకి లేదంటారా? అంటే వైసీపీ వాళ్ళు కావాలనే పంపించారా? అంటే టీడీపీలో ఇలా చిచ్చు పెట్టాలి, ఈ విధంగా గొడవలు రేకెత్తించాలన్న ఉద్దేశంతోనే వైసీపీ పంపించి ఉండొచ్చు అంటారా? లేదు అంటే ఆయనే కేసులు ఎత్తేయించుకోవడం కోసం వచ్చి ఉండొచ్చు అంటారా? ఏం జరిగి ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏమండి, మీరు చూస్తున్నారు వైసీపీ ఎట్లాగా నాటకాలు ఆడుతుంది, వైసీపీ ఎలాగా తెర వెనకంతా కూడా నడుపుతుంది అనేది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ వ్యవహారం నిన్న చూసాం మనం. జగన్కి ఏ రకంగా కనెక్షన్ అనేది మనకు అర్థమైంది కదా. అమరావతిలో వరదలు రాకపోయినా వరదలు వచ్చాయి, అమరావతిలో పెట్టుబడులకు ఎవరు ముందుకు రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ పనికిమాలిన కబుర్లు కదా. జంగిల్ క్లియరెన్స్ అయ్యి అమరావతి డెవలప్మెంట్ కేంద్రం నిధులు ఇచ్చాక అదే వాళ్ళు అంత ముందుకు వెళ్తుంటే ఇన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే నువ్వేం మాట్లాడుతున్నావు ఇవాళ? అంటే దీని వెనకాల మీకు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఇప్పుడు మీరు అన్నారు చూడండి, వాడెందుకు మాట్లాడతాడు వైసీపీ వాడు? వైసీపీ వాళ్ళు నోర్లు మూసుకునే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు తెర వెనక చేయగలరు తప్ప రాజకీయాలు. వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇది చేసామని చెప్పే ధైర్యం ఆవిడకి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ గౌతు శిరీష్ అనే ఆవిడ ఫ్యూచర్ని ధ్వంసం చేయటానికే వీళ్ళు ఉన్నారని మీరు అనుకోవాలి. వీళ్ళు బీసీలని మేము వెనకేసుకొస్తున్నాం అంటున్నారు చూడండి, బీసీలని మీరు తొక్కేస్తున్నారని. తొక్కుతున్నది తెలుగుదేశం కాదు, తొక్కుతున్నది వైసీపీ. ఇవాళ గౌతు శిరీష్ అది గుర్తించాలండి. గౌతు శిరీష తన ఉనికికి ప్రమాదం తెచ్చుకుంటోంది ఆవిడ, ఎవరు? వైసీపీ వాళ్ళ వల్ల. ఆవిడ కొంచెం తెలివిగా ఆలోచించి వీళ్ళ ఎరలో పడొద్దని చెప్తున్నాం మనం. వైసీపీ వాళ్ళు చాలా తెలివిగా మనుషుల్ని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుంటారు, అది ఆవిడ గమనించుకోవాలి. ఇవాళ జోగి రమేష్ వచ్చి మాట్లాడదామంటే వెళ్ళిపోయి మాట్లాడడానికి ఆవిడ 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. దీనివల్ల నా రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని. మీరు మంచి చేయబోయి మీరు కష్టాల్లో ఇరుక్కోకూడదు, మీరు చిక్కుల్లో పడకూడదు. ఇవాళ గౌతు శిరీష్కి జరిగింది అది. ఆవిడ అనాలోచితంగా వెళ్ళిందా ఏంటి మనకు తెలియదు, నాకు వస్తున్నారని తెలియదు అని చెప్పింది ఓ పక్క, రెండో పక్క ఆ గౌడ కులస్తులు పిలిచారు అని చెప్పింది. సరే అవన్నీ ఓకే, కానీ నువ్వు అసలు ముందు ఎందుకు వెళ్ళావు భోజనానికి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే తెలుగుదేశం కూటమిలో ఉన్న ఎవరైనా సరే వైసీపీ వాళ్ళతో ఏదైనా మంతనాలు జరిపేటప్పుడు, లేదు డిన్నర్లకు వెళ్ళేటప్పుడు, లేదు వాళ్ళతో ఏదైనా సదస్సుల్లో పాల్గొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. 2 అధిష్టానానికి వాళ్ళు తెలియజేస్తే ఇటువంటి కాంట్రవర్సీస్ రావు, ప్రజల్లో తెలుగుదేశం ప్రతిష్ట ముందు దెబ్బతిందు. ఇది అవతల వాడికి అనుకూలంగా ఉండదు. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు దీని మీద మాట్లాడుతోంది కదా, ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడదు, వెనకాల రాయి వేస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మనం తెలుగుదేశం శ్రేణులను కోరుతున్నాం మనం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.